హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, షష్ఠి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం. ఇక సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజ చేస్తూ ఉంటాం. షష్ఠి అనగానే సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత సన్నిహితంగా ఉన్న నక్షత్రం. అలాగే ఈ నక్షత్రంతో పాటు తిథి, ఈ రెండు కలిస్తే మహా అద్భుతం. విశేషంగా నాగారాధనకు అద్భుతంగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. నాగేశ్వర అంటే నాగ మరియు ఈశ్వర ఇద్దరూ కలిసి ఉన్న నామం ఇది. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, సత్సంతానం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మనకి శరీరంలో ఏదైనా రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటే దాని ప్రభావం తగ్గిపోతుంది. అటువంటి పుణ్యక్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగం. కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఈ సర్పశాపాలు, సర్పదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప క్షేత్రం. అయితే మంత్రబలంలో ఈరోజు అందరం కూడా ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇలా జపించడం వలన నాగేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు సంకల్పం నెరవేరి శుభం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక దివ్య పూజ. రేపు సోమవారం మఖ నక్షత్రం ఉంటుంది. దివ్యమైన పూజ. సప్తమి. సప్తమి అంటే పితృదేవతలు, సప్తమి అంటే నారాయణుడు. రేపు విశేషంగా తులసి పూజ చేయడం విశేషం. మరియు సాలగ్రామ పూజ కూడా విశేషం. చాలామందికి సాలగ్రామాలు దొరకవు. కొందరు ఇంట్లో పెట్టుకుంటారు, కొందరు ఇంట్లో పెట్టుకోరు. సాలగ్రామం నిజానికి చాలా మంచిది, కానీ దాన్ని పురుషులు పూజిస్తే దివ్యయోగం. కానీ స్త్రీలు వాటిని పూజించకూడదు. ఎందుకు అంటే వాళ్ళ ఆచార విచారాలు కొన్ని ఉంటాయి. దాని వలన మడి వస్త్రాలతో చేయాలని పురుషుడు చేయొచ్చు అని ఉంటుంది. అయితే రేపు ఉదయం ఎవరైతే తులసీదేవి ముందు కూర్చొని దీపం వెలిగించి తులసికి పూజ చేసి తర్వాత కులదేవతను ఆరాధన చేయాలి. ఇలా చేస్తే ఇది పర్టికులర్గా స్త్రీలు చేయడం వలన కుటుంబ కళ్యాణం, భార్యాభర్తల సఖ్యత, పిల్లలు వీళ్ళందరూ కూడా ఆప్యాయత, అభిమానాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంకోటి ఏంటంటే రేపు సోమ సప్తమి. అది జ్యేష్ఠమాసం, అభివృద్ధి, చంద్రుడు ఉన్నాడు. అందువల్ల రేపు ఏం చేయాలంటే ఒక చిన్న మట్టి కుండలో, కొత్త మట్టి కుండ లేదా కొత్త పాత్రలో పాలు పోసి బియ్యాన్ని నానబెట్టి బాగా కడిగి ఆ పాలలోనే బియ్యం బాగా ఉడికించాలి. ఉడికించి ఆ బియ్యం ముద్దను తీసి దాన్ని శివలింగంగా తయారు చేయాలి. తయారు చేసి కాస్త ఎర్రగంధం అంటే చందనం బాగా తీసి అదే చందనంగా పెట్టాలి. అలా ఎర్ర చందనం అలంకరించి నెయ్యి, తేనె రాయాలి. అలా రాసి బిల్వదళాలతో దొరికితే చక్కగా అర్చించి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలా చేసి మళ్ళీ అలాగే బిల్వదళాల మధ్యలో అవి అలా ఉంచేయాలి సాయంత్రం వరకు. మళ్ళీ సాయంత్రం ఆ శివలింగాన్ని తీసి గోవుకి తినిపించవచ్చు. లేదా మీరే దాంట్లో పాలు కలిపి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. లేదు మేము తినలేము అనిపించేవారు దాన్ని తీసుకెళ్ళి గోవుకి తినిపించవచ్చు, లేదా నదిలో నీళ్ళల్లో వదిలేయచ్చు. ఇది చాలా విశేషమైనటువంటి పూజ. దీన్ని చక్కగా ఆచరించండి. అద్భుతమైన యోగం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఏదైనా శత్రుబాధ ఉంటే, ఏదైనా ఇతరుల వల్ల మనకి మానసికంగా ప్రభావం చూపిస్తూ ఉంటే, బంధువుల నుండో, మిత్రుల నుండో, కుటుంబ సభ్యుల నుండో, లేదా ఇతర శత్రువుల నుండో ఏదైనా బాధ అనిపిస్తూ ఉంటే, ఈరోజు సాయంత్రం మీరు కాస్త గోధుమ పిండితో ఒకే ప్రమిద చేసి దాన్ని విష్ణువు ముందు పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఒకే దీపం
దీపం వెలిగించి సూర్యాష్టకం అని వస్తుంది. ఈ సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేసి ఎర్రటి నీళ్లు ఒక కంచంలో వేసుకోవాలి. ఆ ఎర్రని నీళ్లు కంచంలో తయారు చేసుకొని దాని మధ్యలో ఒక తమలపాకు పెట్టి కర్పూరం వెలిగించి ఆ నీళ్ళల్లో ఇంటి దేవతకి అన్నిటికీ హారతి తీసి తర్వాత ఇంటి బయట గుమ్మానికి కూడా హారతి తీసి ఆ ఎర్ర నీళ్ళని తులసి చెట్టుకు పోసేయాలి. అలా చేసినట్లయితే శత్రు విజయం మరియు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.